ఇప్పుడే అడగాలి మనం. ఇప్పుడు ఏదైనా ఏమైనా వాక్యం మనం విన్నామో ఇప్పుడే అడగాలి. నాయనా నేను ఇప్పుడే నా నోటిని నేను సరి చేసుకున్నా. యెషయా వెళ్ళాడు, ఇప్పుడే నా పెదవులు కాల్చబడాలి. నా పెదవులు అంటే ఇప్పటికే మనం చాలాసార్లు ఇలా అడిగిన వాళ్ళమే మనం అందరము. నో ప్రాబ్లం, మళ్ళీ అడగండి. ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా అన్నిసార్లు కూడా దేవుడు చేస్తాడు కార్యం. అదే నేను చెప్పాను, నువ్వు బ్రతుకుండగా ఎన్నిసార్లు అయినా కూడా ఏదైనా ప్రార్థన చేయొచ్చు దేవుడికి. నీ ఆయుష్కాలం ఇచ్చినందుకు దేవునికి నీవు స్తుతులు చెప్పు. చచ్చిపోవాలని కోరుకోకు, నువ్వు సమస్యల నుంచి పారిపోవాలని కోరుకోకు, సమస్యల దగ్గర నిలవబడి పోరాడాలని కోరుకో. నువ్వు ఆయన యుద్ధం యెహోవాదే. ఆయన ఆ మాట కూడా ఈయనే ప్రకటిస్తాడు. నేడు యుద్ధం చేసేది ఆయనే. నేను యెహోవా నామము పేరట మీ మీదకి వస్తున్నా. ఆయన నామము అన్ని నామముల కన్నే ఘనమైన నామము. ఈరోజు యేసు నామము పేరట మన యుద్ధము. యేసు అనే ఆయన ఎప్పుడు అపజయం చూడలేదు. యేసు అనే ఆయన జీవితంలో ఓటమి అనే పదానికి ఆయన డిక్షనరీలో చోటు లేదు. ఆయన జీసస్ నెవర్ ఫెయిల్స్ అనేటువంటి మాట మన కొటేషన్గా ఉండాలి. ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అలాంటి ఆయన నామాన్ని ఉపయోగించుకుని అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళుతున్నావు. అలాంటి ఆయన నామాన్ని పట్టుకుని కోర్టుకు వెళుతున్నావు నువ్వు. అలాంటి ఆయన నామాన్ని పట్టుకుని నీ వ్యాజ్యాన్ని వేస్తున్నావు నువ్వు. అక్కడ అపజయము నీకు లేనే లేదు.